आदाब नाजरीन, आयत न्यूज़ में आप सभी का खैर मकदम है। सफर मुहिम पुलिस महकमे के अमले और इनके बच्चों के लिए हेलमेट्स की तकसीम सड़क की हिफाजत को बेहतर बनाने और शऊर उजागर करने की कोशिश में श्री पी शिवा प्रसाद आईपीएस एडिशनल कमिश्नर ऑफ पुलिस ट्रैफिक हैदराबाद, आर वेंकटेश्वरुलु आईपीएस डिप्टी कमिश्नर ऑफ पुलिस ट्रैफिक हैदराबाद और चंद्रायनगुट्टा के ट्रैफिक इंस्पेक्टर श्रीनु नायक की मौजूदगी में ओएस फंक्शन हॉल चंद्रायनगुट्टा में महफूज सफर मुहिम का इनेकाद किया गया। इस इकदाम के तहत पुलिस महकमे के अमले और इनके बच्चों को आला मियार के हेलमेट्स तकसीम किए गए। मुहिम ने हेलमेट के इस्तेमाल की अहमियत पर जोर दिया, न सिर्फ एक ज़ाब्ते के तौर पर बल्कि जिंदगियां महफूज बनाने के एक अहम इकदाम के तौर पर। अपने अफसरान और इनके खानदानों को हेलमेट्स फराहम करके हैदराबाद ट्रैफिक पुलिस ने कम्युनिटी के लिए एक मिसाल कायम की, जिससे इनकी हिफाजत के अज़्म की तस्दीक हुई और सड़क की हिफाजत के इक़दामात में रहनुमाई की। आइए नाज़रीन देखें यह रिपोर्ट। ट्रैफिक पुलिस ప్రతి నెల ఏదైనా ఒక మేజర్ ట్రాఫిక్ వయలేషన్, లైఫ్ ఎండేంజరింగ్ వయలేషన్స్ని టార్గెట్ చేసుకొని స్పెషల్ డ్రైవ్స్ టేకప్ చేస్తుంటాము. ఈ నవంబర్ మాసంలో మేము హెల్మెట్లెస్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ ఈ రెండింటిని ఉద్దేశించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. స్పెషల్ డ్రైవ్ అంటే మామూలుగా నాన్ పీక్ అవర్స్లో ఇలాంటి వయలేటర్స్ని వాళ్ళని ఆపి వాళ్ళని ఛాలెంజ్ జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించిన తర్వాత ఆన్లైన్ పేమెంట్, నో ఫిజికల్ కలెక్షన్ ఆఫ్ ఫైన్, ఆన్లైన్ పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ ద్వారా వాళ్ళు పే చేసిన తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది. హెల్మెట్లెస్ డ్రైవింగ్ కొంచెం ఈ మధ్య కంప్లైన్స్ లెవెల్ సేఫ్టీ క్యాంపెయిన్స్ కానీ ప్రజలకి ఎక్కువ రీచ్ అవుట్ కావాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ. యూ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్, దెన్ పెనలైజ్ పీపుల్, దెన్ ఎన్ఫోర్స్ traffic rules. So that is the idea of traffic department. So in order to take up on this drive on a campaign mode, so మా ఆఫీసర్స్ అందరూ ట్రాఫిక్ డీసీపీస్, ఏసీపీస్, మా ఎస్హెచ్ఓస్ అందరూ సిబ్బంది కూడా నాన్ పీక్ అవర్స్లో ఇలాంటి వయలేషన్ చేసే వాళ్ళని ఆపి ఛాలెంజ్ జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించి కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, తప్పదు. మరి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ సేఫ్టీ. మీ సేఫ్టీ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మేము ఆలోచిస్తాము, మీరు కూడా మీది బాధ్యత. బికాస్ వీ వాంట్ యూ టు బి సేఫ్, డ్రైవ్ రైడ్ ఆన్ ద సేఫ్టీ ఆన్ ద రోడ్స్ అండ్ గో బ్యాక్ హోమ్ సేఫ్. చాలామంది ఏంటంటే చెప్తుంటారు, నా ఎంట్రుకలు పాడైపోతుంది సార్, నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది, నాకు బాల్డ్నెస్ వస్తుంది, నాకు స్పాండిలైటిస్ ఉంది, సమ్ గర్ల్స్ ఈవెన్ వారి బ్యూటీ ఆస్పెక్ట్స్ అవి కూడా సైడ్ చేస్తూ వాళ్ళు హెల్మెట్ ధరించడం అని చెప్తారు. బట్ లైఫ్ ఈజ్ నాట్ దట్ చీప్. యూ హ్యావ్ టు ప్రిజర్వ్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మన ప్రిజర్వేషన్ ఇంపార్టెంట్. మనం బతుకుంటేనే కదా జీవితాన్ని ఆస్వాదించేది. యూ కాంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ సేఫ్టీ. అందుకోసమని మై అపీల్ టు ఆల్ రైడర్స్ అండ్ కమ్యూటర్స్ ఆఫ్ హైదరాబాద్, మేక్ ఇట్ ఏ హ్యాబిట్. ఇంకా చాలామంది సైకాలజిస్ట్, సోషాలజిస్ట్ చెప్తారు, మనం ఏదైనా ఒక మంచి అలవాటుని మనము అలవాటుగా మార్చుకోవాలనుకుంటే 21 రోజులు ఆ అలవాటుని ఇష్టం ఉన్నా లేకున్నా అలవాటుని మనం పాటించాలి. 22 రోజు ఆటోమేటిక్గా మీరు అది అలవాటు అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. సో అలా అందరూ ట్రై చేయాలి. చాలామంది హెల్మెట్ ధరించే వాళ్ళు చెప్తారు, హెల్మెట్ లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళారు అసలు. ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ రొటీన్, ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. దే ఫీల్ సో సేఫ్ అండ్ దే సో సెక్యూర్డ్. హెల్మెట్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. క్రాషెస్ నుంచి, హెడ్ ఇంజరీస్ నుంచి, బ్రెయిన్ ఇంజరీస్ నుంచి, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంపాక్ట్. యాక్సిడెంట్ ఇంపాక్ట్లో అన్ని తార్ రోడ్ కదా, ఆ ఇంపాక్ట్ సివియర్గా ఉండి దాంతో హెడ్ ఇంజరీస్ అయిపోయి ఇంటర్నల్ హెమరేజ్ జరిగి చనిపోతూ ఉంటాం. సో మెనీ అడ్వాంటేజెస్. డస్ట్ నుంచి, దుమ్ము నుంచి, ధూళి నుంచి, గాలి నుంచి సేఫ్టీ మనకు ఇంకా అన్ని విధాలుగా. మధ్యలో అంటే అందరూ హెల్మెట్ వాడటం జరిగింది, మళ్ళీ ఈ మధ్యలో కొందరు మానేశారు. దీనికి గల కారణాలు సార్? మేబీ బికాస్ దే వాంట్ see some people they take the extreme of discomfort and maybe penalty is very less. 200 rupees ఫైన్ వేస్తున్నారని అదొక పెనల్టీ కావచ్చు. యాక్చువల్గా కొత్త నూతన వాహనాల చట్టంలో ద ఫైన్ ఈజ్ 1000 rupees. బట్ మన తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ని ఎక్కువ పెనలైజ్ చేయొద్దు వాళ్ళు అని ఒక 2,200 రూపాయలే ప్రజెంట్ 1988 ప్రకారం వేస్తున్నాము. కాకపోతే మై అపీల్ టు పబ్లిక్ ఈజ్, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ యువర్ లైఫ్. whom I to enforce. I am there to enforce, but I am not there everywhere. So it is in your own safety, in your own interest. After all, I request. See, Telugu penny wise, pound foolish. అంటే చిన్న ఎగ్జాంపుల్ షార్ట్ కట్ చేస్తారండి.
ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. యూటర్న్ తీసుకొని రావడానికి 1 కిలోమీటర్ ఉందనుకోండి, ఇట్లా ఆపోజిట్ ట్రాఫిక్లో వెళ్ళిపోతే 200 మీటర్స్లో జంక్షన్లో కలవచ్చు. 200 మీటర్ల కోసం అని 1 కిలోమీటర్ అవాయిడ్ చేసి ఎంత పెట్రోల్ సేవ్ చేస్తారు మీరు? 1 కిలోమీటర్ అంటే ఎంత? 50 పైసలు సేవ్ చేస్తారు. బట్ ఈజ్ ఇట్ లైఫ్ వర్త్ 50 పైసా? ఆపోజిట్ ట్రాఫిక్లో వెళ్తుంటే మీరు అనుకుంటారు నేను సేఫ్గా జాగ్రత్తగా వెళ్తున్నాను, కేర్ఫుల్గా వెళ్తున్నాను. కానీ రైట్ రూట్లో వచ్చేవాడు వాడు నేను రైట్గా వెళ్తున్నాను అనుకుంటాడు. రాంగ్ రూట్లో ఒక మనిషి వస్తాడని ఊహించాడు కదా. మీరు రాంగ్ రూట్లో వచ్చి రైట్ రూట్లో వచ్చామని గుద్దితే ఏంటి అర్థం ఉంది? మీరు చావచ్చు, అతను చావచ్చు. సో ఫర్ వాట్ ఈజ్ హిస్ మిస్టేక్? అంటే ఐఎమ్ రైడింగ్ ఆన్ ఏ రైట్ రూట్, వాట్ ఈజ్ మై ఫాల్ట్? యు ఆర్ కమింగ్ ఇన్ ద రాంగ్ రూట్, రాంగ్ డైరెక్షన్ వచ్చి నాకు బండికి యాక్సిడెంట్ చేసి కొలైడ్ చేసి నా లైఫ్ని మీరు చెలగాటం ఆడుతున్నారు. సో అలాంటివి చాలా జరుగుతున్నాయి. అందుకోసమే ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ అండ్ హెల్మెట్లెస్ డ్రైవింగ్ మీద ఈ క్యాంపెయిన్ ఈ మంత్ ఎండింగ్ వరకు నడుస్తుంది. We keep booking cases, but special drive. Daily, on an average, we are booking about 7,000 cases. Thank you.